సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ను తప్పు లేకుండా డెవలప్ చేసి కరెక్ట్ చేసి రాయటం. దీనికి ఇంకొక పేరు ఉంది ఫ్రేజ్ రీప్లేస్మెంట్, అంటే ఇచ్చిన ఫ్రేజ్ని తీసేసి మళ్ళీ పెట్టడం అనమాట అండి. ఇది ఎలాగంటే ఒక సెంటెన్స్లో ఒక పార్ట్ని అండర్లైన్ చేస్తాడు లేదంటే బోల్డ్ చేస్తాడు, అందులో తప్పు ఉంది అని అర్థం. ఆ తప్పు దాని ప్లేస్లో ఇచ్చినటువంటి 5 ఆప్షన్లోకి వెళ్ళి చూసుకోవాలి మనం. రైట్, చూద్దాం. యూ విల్ హ్యావ్ టు రిటర్న్ మై బుక్ వెనెవర్ ఐ ఆస్క్ ఫర్ ఇట్. నేను అడిగినప్పుడు నువ్వు వెంటనే ఆ పుస్తకం నాకు ఇవ్వాలి, తిరిగి ఇచ్చేయాలి అంటున్నాడు. మరి ఇలాంటప్పుడు చూస్తే ఇక్కడ విల్ హ్యావ్ ఉంది, దీని కింద అండర్లైన్ చేశాడు, అంటే అక్కడ మిస్టేక్ ఉంది అనే ఉద్దేశం అక్కడ. చూద్దాం మరి ఏముండాలి. విల్ హ్యావ్ అన్నాడు, విల్ హ్యావ్ సేమ్ అదే వచ్చింది కాబట్టి అది మైనరు. వుడ్ హ్యావ్ టు, వుడ్ హ్యావ్ టు అంటే పాస్ట్లో వుడ్ వస్తుంది, ఇది ఖచ్చితత్వాన్ని ఉండదు. కానీ ఇక్కడ మనకి ఎలాంటి ఆన్సర్ కావాలంటే నేను పుస్తకం అడిగినప్పుడు నాకు తిరిగి వెంటనే ఇచ్చేయాలి. ఇక్కడ వెనెవర్ ఉంది అంటే ఫస్ట్ పార్ట్ ఎలా ఉండాలంటే మస్ట్ అనేటువంటి మీనింగ్ వచ్చే విధానం ఉండాలి. మస్ట్ తప్పక అని రావాలి, ఆర్డర్ లాగా ఉండాలి, అదొక బాధ్యతగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మరి ఇక్కడ విల్ హ్యావ్ లేదు, వుడ్ హ్యావ్ అంటే పాస్ట్కి సంబంధించింది, ఇది కాదు. విల్ బి అది ఫ్యూచర్కి సంబంధించింది కాదు. షుడ్ హ్యావ్ టు, షుడ్ వస్తుంది, షుడ్ అంటే తప్పక మస్ట్ అని, కాబట్టి హ్యావ్ టు తప్పకుండా ఇవ్వాలి అంటే ఇది రెస్పాన్సిబిలిటీని చెప్తుంది కాబట్టి ఇదే అవుతుంది, నో ఇంప్రూవ్మెంట్ కాదు. అంటే ఇప్పుడు ఏముండాలి, యూ షుడ్ హ్యావ్ టు రిటర్న్ మై బుక్, నువ్వు తప్పకుండా నాకు ఇవ్వాలి, ఎప్పుడు, వెనెవర్ ఐ ఆస్క్ ఫర్ ఇట్, నేను దాని గురించి అడిగినప్పుడు నాకు తిరిగి ఇచ్చేయాలి, ఇది ఒప్పందం అని ఖచ్చితంగా చెప్తాడనమాట అండి. అంటే ఇక్కడ కొన్ని కొండ గుర్తులుగా మనం పెట్టుకోవచ్చు కానీ అది 100% కాదు, కొంతవరకు. వెనెవర్ వచ్చినప్పుడు సెకండ్ పార్ట్లో వెనెవర్ వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్లో మస్ట్ అని తెలియజేసేటువంటి వెర్బ్ కావాలి. అది యాక్సిలరీయా మోడలా అనేది వేరు, అది కావాలి. ఓకేనండి. సో ఆన్సర్ ఈజ్ షుడ్ హ్యావ్ టు. ఓకే, థ్యాంక్ యూ.